पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 2 శ్లోకాలు మనం అవగాహన చేసుకున్నాము. అర్జునుడు అడుగుతున్నాడు, అంటే నిరంతరము కూడా మనస్సు మీ మీద లగ్నం చేసి నిరంతరము కూడా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉండేటటువంటి భక్తులు, అలాంటి యోగులు గొప్పవాళ్ళ, లేకపోతే అక్షర బ్రహ్మను అంటే నిర్గుణ భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ అని. అంటే సగుణ భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు, ధ్యానించేవాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే నిర్గుణ భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ అన్నది ఆ ప్రశ్న. ఎప్పుడైతే ఈ ప్రశ్న అర్జునుడు అడిగారో వెంటనే దానికి భగవాన్ వాచ భగవంతుడు వెంటనే సమాధానం చెప్తున్నారు. ఏమనంటే, నా మీద మనస్సు లగ్నం చేసి నిరంతరము కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను ధ్యానించేటటువంటి వాళ్ళే ఉత్తమ యోగులు అనేది చెప్పారు. అంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సమాధానం అది. అంటే సగుణ రూపంలో, అంటే గుణాలతో కూడినటువంటి భగవంతుణ్ణి, అంటే ఒక రూపంతో కూడినటువంటి భగవంతుణ్ణి, ఒక ఆకారం ఉన్నటువంటి భగవంతుణ్ణి ధ్యానించటమే ఉత్తమమైనటువంటిది అనేటటువంటిది ఇక్కడ చెప్పారు. కానీ మనం చూసినట్లయితే గత అధ్యాయాల్లో ఈ కనిపించేటటువంటిదంతా కూడా అపర ప్రకృతి, ఇదంతా కూడా గుణాలతో కూడినటువంటిది. నీవు ఈ దుఃఖం నుండి బయటపడాలి అంటే గుణాలతో కూడినటువంటి ఈ అపర ప్రకృతి ఏదైతే ఉందో దీన్ని పట్టుకుని ఉన్నప్పుడు, దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీవు ఈ దుఃఖం నుంచి బయటపడవు. గుణాలకు అతీతంగా ఉన్నటువంటి నన్ను పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ మాయ నుండి, ఈ దుఃఖం నుండి బయటపడతావు అనేది చెప్పారు. ఇదంతా కూడా మాయాశక్తి, ఇదంతా కూడా మాయ, ఇదంతా అపర ప్రకృతి అనబడుతుంది. ఇదంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటిది, ఇదంతా మారేటటువంటిది, ఇదంతా కూడా నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది, అనిత్యమైనటువంటిది ఇది. కాబట్టి నీవు ఈ దుఃఖం నుండి బయటపడాలి అనుకున్నప్పుడు
గుణాలకు అతీతంగా ఉన్నటువంటి గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడు మాత్రమే నీవు ఈ దుఃఖం నుంచి బయటపడతావు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతావు అనేటటువంటిది మనకు తండ్రి చెప్పారు. కానీ ఇక్కడ అర్జునుడు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో, అంటే సగుణ ధ్యానము గొప్పదా లేకపోతే నిర్గుణ ధ్యానం గొప్పదా అని అర్జునుడు అడిగితే వెంటనే ఆయన సగుణ ధ్యానం చేస్తున్నటువంటి యోగులే ఉత్తములు అనేది సమాధానం చెప్పారు. ఇక్కడ గుర్తుంచుకోండి ఒక మాట, సగుణ ధ్యానం చేస్తున్నటువంటి యోగులు ఉత్తమము, అదే ఉత్తమమైనటువంటిది అనేది చెప్పారు, ఉత్తమమైనటువంటిది అనేది చెప్పారు. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు మనం అవగాహన చేసుకుందాం. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చక్కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రత. ఈ రెండు శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ ఈ శ్లోకంలో ఒక 8 విషయాలు చెప్పారన్నమాట. ఈ 8 విషయాలు మనం అవగాహన చేసుకోవాలి. ఏమని చెప్తున్నారు ఈ 8 విషయాలు అని మనం చూసినట్లయితే, అక్షరం, అలాగే అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రం, అచింత్యం, కూటస్థం, అచలం, ధ్రువం, ఇవన్నీ కూడా చెప్పారన్నమాట. ఈ 8 గురించి మనం అవగాహన చేసుకోవాలి. ఈ 8 చెప్పి ఏమన్నారు అంటే, ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటటువంటిది కూడా మళ్ళీ మనకు 3 విషయాల్లో మనకు తెలియచేశారు. అవేమిటి అంటే, సర్వభూత హితే రత అనేటటువంటిది, సర్వత్ర సమబుద్ధయ అనేటటువంటిది, అలాగే ఇంద్రియగ్రామం సంనియమ్య అనేటటువంటిది 3వ విషయం. ఈ 3 విషయాలు కూడా చెప్పారు. ఈ 3 విషయాలు మనం ఆచరణలోకి తీసుకునేటటువంటి విషయాలు. ముందు మాట్లాడుకున్నటువంటి అవ్యక్తము, అచింత్యము, ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తున్నారు. మనకి 2వ శ్లోకంలో ఏం చెప్పారు? అర్జునుడు అడిగిన ప్రశ్నకు, నన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించటం అనేటటువంటిది, అలా ధ్యానించటం అనేటటువంటిది ఉత్తమం అనేది చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఒక 8 విషయాలు మనకు చెప్తున్నారు. ఇవేమిటి అంటే, ఇక్కడ మనం ఒక ఆర్డర్లో వీటిని సరైన రీతిలో అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది అవ్యక్తం. భగవంతుడి గురించి చెప్తున్నారు. యథార్థమైనటువంటి భగవంతుడి గురించి, శాశ్వతమైనటువంటి భగవంతుడి గురించి గుర్తుంచుకోండి. ఈరోజు భగవంతుడంటే ఎవరు అంటే దానికి సరైనటువంటి సమాధానం అనేక మందికి తెలవదు.
మన మహర్షులు భగవంతుడు అనేటటువంటి పదాన్ని మనకు అందించినప్పుడు దేన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు అనేటటువంటి పదాన్ని అందించారు అనేటటువంటిది తెలియదు. ఈరోజు ఎవరి భగవంతుడు వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్లకు భగవంతుడు అనేటటువంటిది ఏర్పరచుకున్నారు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు భగవంతుడు అనే దానికి ఒక నిర్వచనం చేసుకున్నారు. అన్ని రకాలైనటువంటి భగవంతుడు లేరు కదా. భగవంతుడు ఒక్కడే అనేది అంటారు, కానీ క్రియాకి వచ్చేటప్పటికి ఎవరి భగవంతుడు వాళ్లకు అన్నట్లుగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. అసలు భగవంతుడు అంటే ఏమిటి? యథార్థమైనటువంటి భగవంతుడు ఏ విధంగా ఉంటారు, ఎక్కడుంటారు, ఎలా తెలుసుకోవాలి? ఎందుకనంటే ఇప్పుడు మనం చూసేటటువంటి, ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి భగవంతుడు సగుణ స్వరూపము, అంటే గుణాలతో కూడినటువంటి భగవంతుడిని ఆరాధిస్తున్నారు. అంటే అలాగే ఆరాధించమని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా మనకు ఈ ముందు శ్లోకంలో అలాగే చెప్పారు. అంటే సగుణ స్వరూపం అంటే ఒక ఆకారం, ఒక ఆకారాన్ని ధ్యానిస్తూ ఉండు, అలాగే ఆ గుణాలను గుర్తు చేసుకుంటూ ఉండు, అలా ధ్యానిస్తూ ఉండటమే ఉత్తమం అన్నది ఇప్పుడు కూడా చెప్పారు. కానీ ఈ గుణాలను దాటి అతీతమైనటువంటి గుణాతీతుడిని పట్టుకోమన్నారు. ఆ గుణాతీతుడు ఎవరైతే ఉన్నారో ఆయన యథార్థమైనటువంటి భగవంతుడు. మరి ఈ గుణాలతో కనపడుతున్నటువంటి ఈ రూపం ఏమిటి అంటే ఇది తాత్కాలికమైనటువంటిది. ఇది మాయా మానుష్య వేషం. ఇది ఈ కనపడేటటువంటి శ్రీకృష్ణుడు మాయా మానుష్య వేషధారి. ఈయన యొక్క యథార్థమైనటువంటి స్వరూపం అసలు వేరు. అలాగే రాముడు, అలాగే ఇంకొకరు కూడా ఎవరైనప్పటికీ కూడా, ఈ అవతార పురుషులు ఎవరైనప్పటికీ కూడా ఈ కనపడేటటువంటి రూపము ఏదైతే ఉందో ఈ రూపం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది. ఇది గుణాలతో కూడినటువంటిది. ఇది సగుణము. ఈ ఆకారము సగుణము. సగుణంతో మనకు కనపడుతున్నటువంటి భగవంతుడు అక్కడ మనకు ఏం చెబుతున్నారంటే, నీవు ఈ గుణాలను దాటి గుణాలకు అతీతమైనటువంటి యథార్థమైనటువంటి శాశ్వతమైనటువంటి నన్ను పట్టుకో. అలా గుణాలకు అతీతమైనటువంటి గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడే నీవు ఈ దుఃఖం నుండి బయటపడతావు అన్నది మనకు గడిచిన అధ్యాయాల్లో చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఆ గుణాతీతుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఈ శ్లోకాల్లో మనకు చెప్తున్నారు. ఏ విధంగా ఉంటారట? గుణాతీతుడైనటువంటి భగవంతుడు ఎలా ఉంటారు? యథార్థమైనటువంటి భగవంతుడు, మారినటువంటి భగవంతుడు, నిత్యుడైనటువంటి భగవంతుడు, సత్యమైనటువంటి భగవంతుడు, సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడు ఏ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. దీనిలో ముందు మనం చూసినట్లయితే మొదట అవ్యక్తము అనేదాన్ని తీసుకుందాం. అవ్యక్తము అంటే ఏంటంటే మనకు వ్యక్తం కానటువంటిది. వ్యక్తం అవ్వటం అంటే ఏంటి? మనం తెలుసుకోగలగటము. తెలుసుకోవటం అంటే మనం దేని ద్వారా తెలుసుకుంటున్నాము, ఏమేమి తెలుసుకుంటున్నాము అంటే, తెలుసుకోవటానికి మనకు పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఇక్కడ అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా
ఏం తెలుసుకుంటున్నాము? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ 5 కూడా తెలుసుకుంటున్నాము. ఈ 5 తెలుసుకోవటానికి మనకు 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అన్నది మీకు తెలిసిన విషయమే. పంచ జ్ఞానేంద్రియాలు, వీటికి విషయాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, ఇవి 5. ప్రపంచము అంటే ప్రపంచము. ఆ ప్రపంచము అన్న మాట ఎలా వచ్చింది అంటే ఈ 5. పంచ అంటే 5. ప్రపంచము అంటే ఈ 5టితో కూడినటువంటిది ఏదైతే ఉందో అది ప్రపంచము. అంటే ఇక్కడ మనకు కనపడేటటువంటిది ప్రతిదీ కూడా ఈ దేహం దగ్గర నుంచి ఇక్కడ మీకు కనిపించేటటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా మీకు తెలిసేటటువంటిది ఏదైతే ఉందో అది శబ్దం కావచ్చు, అది రుచి కావచ్చు, అది వాసన కావచ్చు, అది రూపం కావచ్చు, అది స్పర్శకు అందేది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ 5. ఈ గోచరమయ్యేటటువంటి ప్రపంచం నుంచి ఈ 5 తీసివేస్తే ఇంకా ఇక్కడ ఏమీ లేదు. కేవలం ఇదంతా కూడా ఈ 5తో కూడి ఉంది అన్నమాట. అందుకే దీన్ని ప్రపంచము అన్నారు. ఇప్పుడు ఇక్కడ మనకేంటి కావాలి? అవ్యక్తము అన్నారు. అవ్యక్తము అంటే ఈ 5 ద్వారా మనం తెలుసుకోలేము. అంటే ఏంటి? యథార్థమైనటువంటి భగవంతుడు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఈ 5 కూడా కాదు. అంటే భగవంతుడు నీ స్పర్శకు తెలిసేవాడు కాదు. అలాగే భగవంతుడి నుంచి ఏదో ఒక శబ్దం అనేటటువంటిది భగవంతుడి నుంచి వచ్చేటటువంటిది కాదు. భగవంతుడికి ఒక రూపము లేనే లేదు. భగవంతుడికి ఒక వాసన కూడా లేనే లేదు. భగవంతుడికి ఒక రుచి కూడా లేనే లేదు. కాబట్టి ఈ 5 లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు యథార్థమైనటువంటి భగవంతుడు. అది ఇక్కడ మనకు చెబుతున్నారు. ఈ 5 లేవు కంతే. మరి ఇక్కడ రూపంతో కనపడుతున్నారు కదా ఇక్కడ. అలాగే శ్రీకృష్ణుడు ఆయన బోధ చేస్తున్నారు కదా ఒక పక్కన, ఆయనే మరి ఇదంతా చెబుతున్నారు కదా. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆయనే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇది తాత్కాలికమైనటువంటి ఈ రూపం అంతే, కానీ యథార్థమైనటువంటి నా రూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకో, దాన్ని పట్టుకో అంటున్నాడు ఆయన. ఆ రూపం సర్వవ్యాపకము. ఇప్పుడు తర్వాత చెప్పబోతున్నారు అది విషయం. కాబట్టి మొట్టమొదట మనకు తెలిసిందేంటి? ఇప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనం అన్నీ ఇక్కడ తెలుసుకుంటున్నాము వాటి ద్వారానే. ఇప్పుడు వాటి ద్వారా మనం భగవంతుణ్ణి తెలుసుకోలేము. అంటే కంటితో చూడలేము, కంటితో చూడటానికి కుదరదు. చెవితో ఏదైనా శబ్దరూపంలో ఉన్నారు అంటే చెవితో వినటానికి కుదరదు. స్పర్శించుదామంటే స్పర్శకు అందేవాడు కాదు, స్పర్శ ద్వారా కూడా కుదరదు. అలాగే నాసిక ద్వారా, నాలిక ద్వారా, దేని ద్వారానూ కూడా కుదరదు. ఆ యథార్థమైనటువంటి భగవంతుడు అవ్యక్తం, వీటేటికి కూడా గోచరమయ్యేటటువంటి వాడు కాదు. తర్వాత మనకు ఇంకోటి ఉంది తెలుసుకునేటటువంటిది. ఏది? అంతరింద్రియమైనటువంటి మనస్సు. మనం కొన్ని మనసు ద్వారా తెలుసుకుంటాం. ఎక్కడో మనకి పొగ కనపడుతుంటే అక్కడ ఆ ఇల్లు తగలబడుతున్నట్లుందని ఊహించుతాం, ఊహ ద్వారా తెలుసుకుంటాం.
అలాగే ఒక్కొక్కసారి కొన్ని ఊహించి మనం గ్రహించగలుగుతాం. అంటే ఇది మనసు ద్వారా తెలుసుకునేటటువంటిది. ఇది మనకుంది. ఈ పంచజ్ఞానేంద్రియాల వల్ల కుదరదు. కానీ అంతరేంద్రియమైనటువంటి మనసు ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చా, మనం ఊహించగలమా అనేటటువంటిది. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారంటే అచింత్యం, అంటే నీ చింతనకు అందేటటువంటి వాడు కాదు భగవంతుడు. యథార్థమైనటువంటి భగవంతుణ్ణి నువ్వు ఊహించలేవు. నాకు కలలో కనపడ్డారండి అంటారు. కలలో ఉన్నది నీ మనసే, కానీ నువ్వు చూసినవాడు యథార్థమైనటువంటి భగవంతుడు కాదు. నాకు ధ్యానంలో కనపడ్డారండి అంటారు. కనపడేటటువంటిది భగవంతుడు కాదు. నాకేయో శబ్దాలు వినపడ్డాయండి అంటారు. ఆ శబ్దాలకి యథార్థమైనటువంటి భగవంతుడికి సంబంధం లేదు. నీ మనసుతో ఊహించలేవు, నీ బాహ్యేంద్రియాలతో నువ్వు తెలుసుకోలేవు. ఇంద్రియ అగోచరం, మనో అగోచరం. ఈ బాహ్యేంద్రియాలు అంతరేంద్రియమైనటువంటి మనసుతోనూ కూడా నీవు తెలుసుకోలేవు. ఈ రెండింటినీ కలిపి ఏమన్నారు అంటే అప్రమేయం అన్నారు. అంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణాలు, అంటే తెలుసుకునేటటువంటివి ఈ బాహ్యేంద్రియాలు 5, అంతరేంద్రియమైనటువంటి మనస్సు 6. ఈ 6 కూడా నీ దగ్గర ఉన్నటువంటి విషయాలన్నమాట. ఏదైనా సరే నువ్వు తెలుసుకోవాలంటే ఈ 6 ఉన్నాయి నీకు. ఈ 6 ద్వారా నువ్వు యథార్థమైనటువంటి భగవంతుడిని నీవు తెలుసుకోలేవు. ఆ భగవంతుడు అప్రమేయం. నీ దగ్గర ఉన్నటువంటి ప్రమాణాల ద్వారా నువ్వు తెలుసుకోలేవు కాబట్టి భగవంతుడు అప్రమేయం. తర్వాత 3వ విషయం అనిర్దేశ్యం అన్నారు. అంటే నువ్వు భగవంతుణ్ణి నిర్వచించటానికి కుదరదు. భగవంతుడు ఇట్టివాడు అని ఆ విధంగా నిర్వచించటానికి కుదరదు. ఎందుకు కుదరదు? నువ్వు ఆయన్ని ఎప్పుడు చూడటం అన్నది కుదరదు. ఆయన్ని స్పర్శించటం కూడా కుదరదు. పని ఆయన ఒక వాసనతో ఉన్నారా అంటే వాసన కూడా లేదు, ఆయనకి రుచి కూడా లేదు, ఏదీ లేదు. అలాగే మనసులో కూర్చుని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఆ భగవంతుణ్ణి ఇలా ఉంటాడు అని ఊహించటానికి కూడా నీ ఊహకు కూడా అందదు. ఏ ప్రమాణానికి కూడా అందనటువంటి యథార్థమైనటువంటి భగవంతుణ్ణి నువ్వు ఏ విధంగా నిర్దేశించుతావు? అనిర్దేశ్యం. భగవంతుడు ఇట్టివాడు అనేది చెప్పటానికి వీలు కాదు. ఇది 3వ విషయం. ఇంకా 4వ విషయం చూసినట్లయితే సర్వత్రగమం. అంటే సర్వవ్యాపకమై ఉన్నాడు. సర్వవ్యాపకమై ఉన్నారు అంటే అంతటా కూడా వ్యాపించి ఉన్నారు. అంతటా వ్యాపించి ఉన్నారు అంటే ఒక దగ్గర ఉండి ఒక దగ్గర ఉండకపోవటం అన్నది కాదు. అంతా కూడా భగవంతుడు వ్యాపించి ఉన్నారు. ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడు అని చెప్పారు కదా. కాబట్టి భగవంతుడు ఒక్క దగ్గర ఉన్నాడు, నేను అక్కడ ఉన్న భగవంతుడిని చూస్తాను అనేటటువంటిది కాదు. ఒక కాలానికి పరిమితమైన వాడు కాదు, ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు భగవంతుడు. దేశ కాలాలకు అతీతమైనటువంటి వాడు. ఆయన ఇక్కడే ఉంటాడు అనేది కాదు, ఆయన ఏ వైకుంఠంలోనో ఉంటాడు అనేటటువంటిది కానే కాదు, ఆయన ఏ కైలాసంలోనో ఉంటాడు అనేటటువంటిది సరైంది కానే కాదు. ఎక్కడ సర్వవ్యాపకమై ఉన్నారు. అందుకని యథార్థమైనటువంటి భగవంతుడి గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ. గుర్తుంచుకోండి, సర్వత్రగమం. ఈ యథార్థమైనటువంటి భగవంతుడిని తెలుసుకున్నప్పుడు మాత్రమే నీవు దుఃఖం నుండి బయటపడగలుగుతావు అన్నది మనకు
అంతకుముందు అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పారు. ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకుంటూ ఉండండి. తర్వాత విషయం ఏం చెప్పారు? అచలం, ఈయన చలించేటటువంటి వాడు కాదు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు చలిస్తూ ఉన్నాడు. ఒక్కోసారి ద్వారకలో ఉంటాడు, ఇంకోసారి మధురలో ఉంటాడు, ఇంకోసారి ఇప్పుడు వచ్చి ఎక్కడ ఉన్నాడు? ఈయన యుద్ధరంగంలో ఉన్నాడు. ఈ విధంగా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు చలించేటటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు, అలాగే శ్రీరాముడు. కానీ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, చలించే భగవంతుడిని కాదు నువ్వు పట్టుకోవాల్సింది, అచలం, చలనం లేనటువంటి భగవంతుడిని పట్టుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు సర్వము వ్యాపించి ఉన్నప్పుడు అసలు చలించటానికి ఇంకా ఖాళీ ఎక్కడుంది? ఏదైనా ఒకటి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు మారాలి అంటే ఇక్కడ ఖాళీ ఉండాలి. ఇక్కడ ఉండి ఇక్కడ లేకపోతే ఇక్కడ నుండి ఇక్కడకు చలించారు అనేది వస్తుంది. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నప్పుడు ఇంకా చలనం అన్నది ఎలాగా? సర్వము కూడా వ్యాపించి ఉన్నప్పుడు చలించటానికి అసలు ఖాళీ ఎక్కడున్నది? ఖాళీ లేనే లేదు. కాబట్టి యథార్థమైనటువంటి భగవంతుడు అచలం, చలించేవాడు కాదు యథార్థమైనటువంటి భగవంతుడు. తర్వాత కూటస్థం. కూటస్థం అంటే ఏంటంటే ఏ వికారము కూడా చెందనటువంటి వాడు భగవంతుడు. ఏ వికారము అంటే ఏ మార్పు చెందనటువంటి వాడు. ఇక్కడ అన్నీ కూడా మనకు వికారాలు చెందుతూ ఉంటాయి. ఈ దేహాల దగ్గర నుంచి అన్నీ వికారం చెందుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఏమంటారు అంటే ఉండటము, అలాగే పుట్టటము, పెరగటము, మారటము, శిథిలమవ్వటము, మరణించటము. ఈ విధంగా ఇక్కడ ప్రతిదీ కూడా అనేక మార్పులు చెందుతూ ఉంటుందన్నమాట. కానీ యథార్థమైనటువంటి భగవంతుడు ఏ మార్పు కూడా చెందడు. ఆయన ఏ మార్పు చెందనటువంటి వాడు, ఏ వికారము కూడా చెందనటువంటి వాడు, ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండేటటువంటి వాడు. అందుకనే ఏమన్నారు అంటే కూటస్థం అన్నారు. కూటము అంటే మీరు ఎప్పుడైనా చూసారేమో, బంగారపు వస్తువులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఇనప దిమ్మ ఉంటుంది. ఆ ఇనప దిమ్మ మీద బంగారం పెట్టి పైన నెమ్మదిగా సుత్తితో కొడుతూ ఉంటారన్నమాట. కొట్టి ఆ బంగారము ఏ విధంగా తయారవ్వాలో ఆ విధంగా తయారు అవటానికి వాళ్ళు ఆ సుత్తితో కొట్టి దానికి ఆ వంపులు, అలాగే దాన్ని పొడుగ్గా పెంచాలంటే పొడుగ్గా ఇలాగ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు ఆ ఇనప దిమ్మ మీద పెట్టి దీన్ని కొడుతున్నప్పుడు బంగారం అయితే మారుతూ ఉంది, కానీ దాని రూపాన్ని అది మార్చుకుంటూ ఉంది, సాగుతూ ఉంది. ఒక్కొక్కసారి అది వెడల్పుగా అవుతూ ఉంది, పొడుగవుతుంది, వెడల్పు అవుతుంది, ఒక్కోసారి వంపు తిరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ దానికి ఆధారమైనటువంటి ఈ మార్పులు చెందటానికి దానికి ఆధారమైనటువంటి ఆ ఇనప దిమ్మ ఉంది, అది మాత్రం ఏ మార్పు కూడా చెందటం లేదు. దానిపైన ఉన్న బంగారం మాత్రం మార్పు చెందుతుంది. ఏ మార్పు చెందకుండా మారేదానికి ఆధారమై ఉన్నటువంటిది ఏదైతే ఉందో, మారేదానికి ఆధారమై ఏదైతే ఉందో అది కూటస్థము అనబడుతుంది.
ఇప్పుడు ఇక్కడ మనకు కనపడేదంతా కూడా ఏంటి? మారేటటువంటిది. శ్రీకృష్ణుడి దగ్గర నుంచి, శ్రీరాముడి దగ్గర నుంచి ఇక్కడ కనిపించేటటువంటిది ప్రతిదీ కూడా ఇంద్రియ గోచరమైనటువంటిది, ప్రతిదీ కూడా మారేటటువంటిది. ఈ మారేటటువంటి దానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, మారినటువంటిది ఏదైతే ఉందో, ఆ మారినటువంటి పరమాత్మ గురించి ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఏ మార్పు చెందటం లేదు, కానీ మారేదానికి ఆధారంగా ఉన్నారు. మారేదానికి ఆధారంగా ఉన్నారు, కానీ ఏ మార్పు కూడా చెందటం లేదు. దీనికి ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను. మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడ ఆ తెర, ఆ సినిమా బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు ఆ తెర మీద మనకు కనపడుతూ ఉంటాయి. ఈ బొమ్మలు మారుతూ ఉంటాయి, రకరకాలుగా మారుతూ ఉంటాయి అన్నమాట. అది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటుంది కదా అంతా కూడా. కానీ ఈ మారేటటువంటి సినిమాకు ఆధారమైనటువంటి ఆ తెర ఏ మార్పు కూడా చెందదు. ఈ బొమ్మలు ఎన్ని రకాలుగా మనం చూస్తున్నప్పటికీ కూడా, ఎలాంటివి చూస్తున్నప్పటికీ కూడా ఆ తెరలో ఏ మార్పు ఉండదు. ఆ తెర మీద మొత్తం అంతా కూడా మనం అక్కడ ఉన్నవన్నీ బగబగా మండి తగలబడిపోతున్నా కానీ తెర మాత్రం తగలబడదు. అలాగే ఓ పెద్ద ఉప్పెన వచ్చి ఆ తెర మీద మనం చూస్తున్నటువంటివన్నీ కొట్టుకుపోయినా కానీ, ఆ నీళ్ళల్లో కొట్టుకుపోయినా కానీ ఆ తెర ఏ విధమైనటువంటి మార్పు లేకుండా అలాగా కూటస్థంలాగా ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. యథార్థమైనటువంటి భగవంతుడు ఇక్కడ ఎన్ని మార్పులు జరుగుతున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా మారకుండా అలాగే ఉంటారు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ధ్రువం అంటే ఎప్పుడూ కూడా నిత్యమై ఉండటం అన్నమాట. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా. ఇక్కడ మనకు కనపడేవన్నీ అంతే. ఇప్పుడు ఒక్కోసారి ఉంటున్నాయి, ఒక్కొక్కసారి ఉండటం లేదు. ఇప్పుడు చూడండి, మనకి కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక అవతారంలో ఉన్నప్పుడు ఉన్నారు, అంతకుముందు రాముడు ఉన్నారు, ఇప్పుడు రాముడు లేడు, ఇప్పుడు కృష్ణుడు లేడు. అంటే ఆయా రూపాలు లేవు, కానీ ఆ రూపాలకు ఆధారమైనటువంటి యథార్థమైనటువంటి భగవంతుడు ఎప్పుడూ కూడా అలాగే ఉన్నారు. ఆ యథార్థమైనటువంటి భగవంతుడిలో ఏ మార్పు లేదు. యథార్థమైనటువంటి భగవంతుడు నిత్యమై ఉన్నారు. ఇప్పుడు రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఇంకొక అవతార పురుషుడు కానీ, ఇంకొక మహాత్ముడు కానీ, ఒక మహాపురుషుడు కానీ, ఒక సమర్థ సద్గురువు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అంటే, ఈ దేహాలు అనిత్యమైనటువంటివి, ఈ దేహాలకు ఆధారమైనటువంటి మమ్మల్ని తెలుసుకో, ఈ దేహాలకు అతీతంగా ఉన్నటువంటి నేనెవరో తెలుసుకో. నేనెవరో తెలుసుకోవటానికి నీకు ఆధారం ఏమిటంటే, నేను సర్వవ్యాపకమై ఉన్నాను. నేను ఈ దేహంగా కనపడుతున్నటువంటి నేను కాదు, యథార్థమైనటువంటి నేను, అవ్యక్తమైనటువంటి, అచింత్యమైనటువంటి, అప్రమేయుడనైనటువంటి, శాశ్వతమైనటువంటి, ఏ మార్పు చెందనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి నేను నీ దేహంలో కూడా ఉన్నాను. నీ దేహంలో ఉన్నటువంటి నన్ను తెలుసుకుంటే అప్పుడు నిన్ను నన్ను కూడా తెలుసుకున్నట్లే, నీవు వేరు కాదు అనేది నీకు తెలుస్తుంది అనేటటువంటిది
మహాత్ములందరూ కూడా చెప్తున్నారు. నిన్ను నీవు తెలుసుకో అని ఆ విధంగా చెప్పి అటునుంచి వచ్చినా, లేదా యథార్థమైనటువంటి నన్ను తెలుసుకో అని చెప్పినా, ఈ రెండు కూడా నిజానికి ఒకటే అవుతాయి. అయితే తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఏ మార్పు కూడా లేనటువంటి వాడు. తర్వాత అక్షరం అంటే క్షరమైపోయేటటువంటి వాడు కాదు, శాశ్వతం అన్నమాట. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా ఉండేవాడు కాదు. భగవంతుడు ఎప్పుడు ఉండేటటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అక్షరం. ఆ అక్షరం స్వరూపం ఏదైతే ఉందో ఆ అక్షర స్వరూపమే నీవు పట్టుకోవాల్సినటువంటిది. ఆ శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి నీవు పట్టుకోవాలి అనేటటువంటిది మనకు గత అధ్యాయాల్లో చెప్పారు, అక్షర బ్రహ్మయోగంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? ఈ లక్షణాలన్నీ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఏమంటున్నారంటే, ఈ లక్షణాలతో ఉన్నటువంటి భగవంతుణ్ణి నీవు ధ్యానించినట్లయితే నీవు నన్ను పొందుతావు అంటున్నారు అన్నమాట. నీవు తే ప్రాప్నువంతి మామేవా అంటున్నారు. అయితే దానికి ఏం చెప్తున్నారు? 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఇంద్రియాలని అధీనంలో ఉంచుకోవాలి. రెండవది, సర్వత్ర సమబుద్ధయా. మూడవది, సర్వభూత హితేరత. ఈ 3 విషయాలు చెప్పారు. నీవు ఈ విధంగా ఉండాలి అనేది చెప్తున్నారు. ఇది నిజానికి ఈ 3 విషయాలు ఏంటంటే, మనం గడిచినటువంటి అధ్యాయాల్లో ప్రత్యేకించి విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగంలో అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది నేర్చుకున్నాం. ఇక్కడ కనిపించేటటువంటిదంతా కూడా, ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడే, ఆయన యొక్క వ్యక్త స్వరూపమే ఇదంతా కూడా అనేటటువంటిది మనం అవగాహన చేసుకుంటూ వచ్చాం. అవ్యక్త స్వరూపుడైనటువంటి ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపమే ఇదంతా కూడా అనేది మనం అర్థం చేసుకున్నాం. అలాంటప్పుడు నువ్వు అంతా కూడా పరమాత్మే అయినప్పుడు నువ్వు ఇక్కడ అందరి పట్ల ఏ విధంగా ఉండాలి? సమభావంతో ఉండాలి. అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలి. గడిచిన అధ్యాయాల్లో నువ్వు ఇది అభ్యాసం చేసావా, చేయలేదా? అంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే. ఇది లోపల జీర్ణం చేసుకో. జీర్ణం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరి పట్ల కూడా నీకు ద్వేషం ఉండకూడదు కదా. అందరి పట్ల కూడా ఒక సమభావనతో నువ్వు ఉండాలి కదా. రాగద్వేషాలు ఉండకూడదు కదా. అందరి పట్ల కూడా సమభావన ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. అంతే. అంతా కూడా పరమాత్మే అని చూస్తున్నప్పుడు నీ మనస్సు నిర్మలంగా మారుతుంది కదా. ఆ విధంగా నువ్వు చేసుకోగలిగినట్లయితే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పిన ఈ 8 లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి భగవంతుణ్ణి నువ్వు ధ్యానించటానికి నీకు అర్హత ఏర్పడుతుంది. అలాగే తర్వాత విషయం ఏం చెప్పారు దీనిలో మనకి చెప్పినటువంటిది? ఇంద్రియ నిగ్రహము అన్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఇవి బాహ్యేంద్రియాలు. అంతరేంద్రియం అన్నది మనస్సు. మనస్సులోనే కదా ఈ రాగద్వేషాలు. ఆ రాగద్వేషాలు అనేటటువంటివి పోవాలి అంటే అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు మనసులో రాగద్వేషాలు లేవు, కామక్రోధాలు లేవు. ఎప్పుడైతే రాగద్వేషాలు పోయి, ఎప్పుడైతే కామక్రోధాలు పోయినాయో ఒక ఉదాసీనత ఏర్పడుతుంది, ఒక నిర్మలత్వం ఏర్పడుతుంది. అది మనస్సులో
ఎప్పుడు కూడా ఒక ప్రశాంతత అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ నీకు గోచరమయ్యేటటువంటివి అన్నీ కూడా ఏమిటి? ఈ ఇంద్రియాల ద్వారా నువ్వు ఇక్కడ తెలుసుకుంటున్నది ఏంటి? శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో ఆగమ అపాయినో అనిత్య, ఇవన్నీ కూడా వచ్చిపోయేటటువంటివే అనేది తండ్రి మనకు ఎప్పుడో 2వ అధ్యాయంలోనే చెప్పారు కదా. ఈ వచ్చిపోయే వాటిని, ఈ అశాశ్వతమైన వాటిని నీవు శాశ్వతము అనుకుంటూ, అనిత్యమైన వాటిని నీవు నిత్యము అనుకుంటూ, వాటి కోసమే తపన పడుతూ, వాటి కోసమే తాపత్రయపడుతూ నీ జీవితాంతము కూడా అవే ముఖ్యము అన్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ అనిత్యమైనటువంటివి నీకు ఎప్పుడు కూడా దుఃఖాన్నే కలిగిస్తాయి. అంతే, ప్రతిదీ మారుతుందంతే. దేన్ని నీవు నమ్మలేవు కదా. ఇక్కడ మారేటటువంటిది ఏదైనా కానీ నీకు దుఃఖాన్నే కలిగిస్తుందంతే. కాబట్టి నీ జీవితం ఎప్పుడు కూడా దుఃఖమయమే తప్ప నీవెప్పుడు కూడా శాంతిగా ఉండలేవు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో ఇంతకుముందు అధ్యాయాల్లో మనకు తండ్రి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారన్నమాట. ఆ ఇంద్రియాలని నువ్వు సంయమనం చేసుకున్నావా లేదా అనేది అడుగుతున్నారు. అంటే ఈ ఇంద్రియ విషయాల పట్ల నీ దృష్టి ఏ విధంగా ఉంది? ఇక్కడ కూడా అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు శబ్దము పరమాత్మే, రుచి పరమాత్మే, వాసన పరమాత్మే, ఏది నువ్వు స్పర్శిస్తున్నావో అదంతా కూడా పరమాత్మే, ఏ రూపం చూస్తున్నావో అంతా కూడా పరమాత్మే. ఈ విశ్వమంతా కూడా, అంటే ఈ విశ్వము అన్నప్పుడు ఏమవుతుంది? ఈ ప్రపంచమంతా కూడా, ఈ విశ్వమంతా కూడా ఏమి కనపడుతుంది ఇక్కడ నీకు? ఏది గోచరమవుతుంది? 5 విషయాలే అంతే. ఏ 5 విషయాలు? శబ్దస్పర్శ రూపరసగంధాలంతే. ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడే అన్నప్పుడు ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ కూడా విశ్వేశ్వరుడే కదా. అయినప్పుడు నువ్వు ఏది వచ్చినప్పటికీ కూడా అంతా కూడా పరమాత్మే, అంతా కూడా పరమాత్మే అనేటటువంటి ఆ దృష్టి నువ్వు ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకోవటానికి, ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవటానికి వీలవుతుంది. దేనికోసము కూడా నీవు అత్యాశతో ప్రవర్తించటం కానీ, ఒక తృష్ణతో పరుగులు తీయటం కానీ ఉండదు. ఆ విధంగా నీ జీవితం అనేటటువంటిది ఒక మార్పు చేసుకోవటానికి మన తండ్రి ఇంతకుముందు అధ్యాయాల్లో మనకు కావాల్సిన బోధ చేశారు కదా. తర్వాత 3వ విషయం చెప్తున్నారు. ఏమని? సర్వత్ర సమబుద్ధయా, అందరి పట్ల కూడా సమబుద్ధి అంట, సర్వత్ర సమబుద్ధయ అంట. అలాగే సర్వభూత హితేరత, సర్వభూత హితేరత, అన్ని జీవుల యొక్క హితాన్ని కూడా కోరుతూ ఉండటము అనేటటువంటిది చెప్పారు ఇక్కడ. నీవు గుణాలకు అతీతుడైనటువంటి పరమాత్మను పట్టుకుని ఉండాలి అంటే ఇంకా పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అన్నది మనం ఇంకప్పుడు ఎక్కడ పట్టుకోవాలన్నది ఇంకా మనం మాట్లాడుకోలేదు. ఆ పరమాత్మను పట్టుకోవాలి అంటే, యథార్థమైన పరమాత్మను పట్టుకోవాలి అని అంటే ఈ 3 కూడా నువ్వు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఏది? ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం అనేటటువంటిది, అలాగే దేని పట్ల ఎవరి పట్ల కూడా రాగద్వేషాలు లేకుండా ఉండటం అనేటటువంటిది. 3వ విషయం సర్వభూత హితేరత, అందరి పట్ల కూడా నీవు ప్రేమగా ఉంటూ అందరి మేలు కూడా కోరుతూ ఉండాలి నిరంతరము కూడా. అది ఎలాగ కుదురుతుంది? అందరి మేలు కోరటం అన్నది ఎలా కుదురుతుంది అని అడిగితే మహర్షులు మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటి? లోకా సమస్త సుఖినో భవంతు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనకు ఒక ఫలితం అనేది ఉంటుంది, ప్రార్థనకు ఒక శక్తి ఉంటుంది. కాబట్టి కూర్చుని
లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి అని నువ్వు అలా ప్రార్థన చేస్తూ 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 ఉంటే నెమ్మదిగా నెమ్మదిగా నీ స్వభావం కూడా మారుతుంది. నీలో ఒక మార్పు వస్తుంది. ఇదివరకట్లాగా నీవు తమోగుణంతో ప్రవర్తించవు, ఇతరులకు హాని తలపెట్టలేవు, ఇతరులను ద్వేషించలేవు, ఇతరులను హింసించలేవు. అందరి పట్ల కూడా ఒక సమభావన ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. అలాగే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ఆ ప్రార్థన నువ్వు చేయటం వల్ల ఆ ప్రార్థన యొక్క ఫలితము అనేటటువంటిది తప్పకుండా ఇక్కడ అన్ని జీవులకు కూడా చేరుతుంది. నీలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. అలాగే నువ్వు చేసినటువంటి ప్రార్థన ద్వారా ఇక్కడ అన్ని జీవులకు కూడా మేలు జరుగుతుంది. సర్వభూత హితే రత, అందరికీ కూడా మేలు జరుగుతుంది. ప్రార్థన చేయగా నీలో మార్పు వస్తుంది. నీలో మార్పు వచ్చిన కొద్దీ కూడా నీ ప్రార్థన, నువ్వు చేసేటటువంటి ఆ ప్రార్థనకు, లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి ఆ ప్రార్థనకు ఇంకా శక్తి పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇంకా ఫలితం పెరుగుతూ ఉంటుంది. సమాజంలో ఎంత ఎక్కువ మంది ఈ ప్రార్థన చేస్తూ ఉంటే సమాజానికి అంత మేలు జరుగుతుంది. సామూహికంగా అందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఆ దృష్టి ఏర్పరచుకుని ఇక్కడ అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అనేటటువంటి భావన చేస్తున్నప్పుడు లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. నీలో కూడా ఒక మార్పు జరుగుతుంది. ఏం మార్పు అది? ఆ మార్పు వల్ల నీకేమి ఉపయోగము అంటే యథార్థమైనటువంటి భగవంతుడిని నువ్వు తెలుసుకోగలుగుతావు. మారి భగవంతుడిని కాదు, యథార్థమైనటువంటి భగవంతుడిని నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని రూపమే అని ఎవరి పట్ల కూడా ఏ ద్వేషము లేకుండా అందరి పట్ల కూడా ప్రేమగా ఉండటం అనేటటువంటిది, అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, లోకా సమస్త సుఖినో భవంతు. నిరంతరము ఆ భావన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీలో మాలిన్యం అనేటటువంటిది కడిగేసినట్లు అవుతుంది అన్నమాట. నీ మనస్సు నిర్మలమవుతుంది. లోకానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. రెండు విధాలుగా కూడా లాభం. నీలో ఎప్పుడైతే ఈ మాలిన్యం పోయిందో, ఎప్పుడైతే నీవు నిర్మలంగా తయారయ్యావో, ఎప్పుడైతే సమబుద్ధితో సమంగా అందరినీ చూడగలుగుతున్నావో అప్పుడు యథార్థమైనటువంటి భగవత్ తత్వం ఏదైతే ఉందో ఆ యథార్థమైనటువంటి భగవత్ తత్వాన్ని నీవు తెలుసుకోగలుగుతావు. ఏ విధంగా తెలుసుకోగలుగుతావు? అనుభవపూర్వకంగా తెలుసుకోవటం అంటే ఊరికినే మాటల్లో తెలుసుకోవటం కాదు. అదిగో ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన పలాని ఆయన అక్కడ అని ఆయన గురించి ఎవరో ఏదో చెబితే తెలుసుకోవటం వేరు. కానీ ఇక్కడ అలా కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు తప్పకుండా. అన్నది 100కి 100 ఇంకా ఏ సందేహము లేదన్నమాట. ఎక్కడో ఒక 100 మైళ్ళ తర్వాత ఎక్కడో గుళ్ళో ఎవరో దేవుడు ఉన్నారు, ఒక ఆయన ఉన్నారు, ఒక మహాత్ముడు ఉన్నారు అని ఎవరో చెప్పారనుకోండి, ఆయన గురించి కొన్ని కథలు కూడా మనకు చెప్పారనుకోండి, అవన్నీ మనం వింటాము. అంటే ఆయన గురించి మనం తెలుసుకున్నాము, ఆయన గురించి మనం తెలుసుకున్నాము. మనం తెలిసిందని వేరే వాళ్ళకి కూడా చెప్పొచ్చు అన్నమాట. ఇది తెలుసుకోవటం అంటే. ఇక్కడ తెలుసుకోవటం అంటే ఇలా తెలుసుకోవటం కాదు, అనుభవంగా తెలుసుకుంటావు అన్నమాట. అంటే ఒక గులాబ్ జామ్ తీయగా ఉంది అని ఎవరన్నా చెప్తే తీయగా ఉంటుందా, ఎలా ఉంటుందో అని అనుకుంటావు. తీయగా ఉంటుంది గులాబ్ జామ్ అని ఎవరో చెప్తే నువ్వు విన్నావు, తెలుసుకున్నావు. కానీ అదే గులాబ్ జాము నువ్వు నోట్లో పెట్టుకుని తింటే అది నీకు అనుభవం అవుతుంది. అలాగే ఇక్కడ
యథార్థమైనటువంటి భగవంతుణ్ణి ఇక్కడ మనకి ఈ 2 శ్లోకాల్లో ఎవరి గురించినైతే చెప్తున్నారో ఆ శాశ్వతమైనటువంటి ఆ భగవంతుణ్ణి, అక్షరుడైనటువంటి భగవంతుణ్ణి అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎప్పుడు? ఇదిగో ఈ 3 విషయాలు నీవు అభ్యాసం చేసి ఆ విధంగా నువ్వు మారినప్పుడు తెలుసుకోగలుగుతావు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సరే, ఈ 3 విషయాలు కూడా మనం విభూతి యోగం విన్నాం, విశ్వరూప దర్శనం విన్నాము, అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకున్నాము. అలాగే లోకా సంస్థ సుఖినో భవంతు అని ఆ ప్రార్థన చేసుకుంటున్నాము. ఇవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఒక యోగ్యత వచ్చింది అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఇలాంటి భగవంతుణ్ణి ఏది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటి అవ్యక్తుడు, అచింత్యుడు, అచలము, కూటస్థము, అనిర్దేశము, ఇలాంటి భగవంతుణ్ణి, ఈ శాశ్వతమైనటువంటి అక్షరుడైనటువంటి ఈ భగవంతుణ్ణి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? మన ఇంద్రియాలకు గోచరం అయితే తెలుసుకోవటానికి వీలవుద్ది. మనసుతో ఊహించడానికన్నా కుదిరితే పోనీ అదన్నా కుదురుతుంది. అది కుదరదు, ఇది కుదరదు. ఎక్కడో ఒక దగ్గర ఉంటే పని కష్టపడి అక్కడికి పోయి చూసి వస్తాము. ఆయన ఎక్కడో ఒక దగ్గర ఉండేవాడు కాదు. ఇప్పుడు అలాంటి భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది మన ముందున్నటువంటి సమస్య. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, ఈ భగవంతుడు ఇప్పుడు మనకి ఎట్లా, ఈ కనపడే ఏవి కూడా ఆయన కాదు. అలా ఊహించటానికి కుదరదు అన్నప్పుడు, మనసుతో కూడా ఆయన్ని వర్ణించటానికి కూడా కుదరదు అన్నప్పుడు మనస్సు ద్వారా కూడా కుదరదు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఏమిటి ఆ 2 అంటే దృశ్యము, ద్రష్ట. అంటే తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు ఒకడున్నాడు, తెలుసుకోబడేది ఒకటి ఉంది. ఈ 2 కాక మరేది కూడా లేనేలేదు. తెలుసుకునేవాడు ఒకడున్నాడు, అది నువ్వే తెలుసుకుంటున్నావు, అన్నీ కూడా తెలుసుకుంటున్నావు. నీ చేత తెలుసుకోబడేది ఇదంతా కూడా ఏదంతా శబ్దస్పర్శ రూపరసగంధాలతో ఉన్నటువంటి ఈ ప్రపంచము అంతా కూడా నీ చేత తెలుసుకోబడుతున్నది. అంటే ఇదంతా కూడా దృశ్యము అనబడుతుంది. నీవు దీనికి ద్రష్టగా ఉన్నావు, నీవు గమనికవై ఉన్నావు. ఇదంతా నీ చేత గమనించబడుతుంది. నీవు తెలుసుకుంటూ ఉన్నావు, ఇదంతా నీ చేత తెలుసుకోబడుతున్నది. నీవు ద్రష్టవై ఉన్నావు, ఇది దృశ్యమై ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ తెలుసుకునేటటువంటి వాడు ఎవరు? తెలుసుకునేవాడెవరు? నేనే. తెలుసుకునేవాడివి నీవు అన్నప్పుడు నీవు ఎవరు? ఏ విధంగా ఉన్నావు? ఏమేమి తెలుసుకుంటున్నావు? కళ్ళు ఏమి చూస్తున్నాయో తెలుసుకుంటున్నాను, ఈ కళ్ళ గురించి తెలుసుకుంటున్నాను. అలాగే చెవులు ఏమింటున్నాయో తెలుసుకుంటున్నాను, అలాగే చెవుల గురించి తెలుసుకుంటున్నాను. అలాగే నాలుక, నాసిక, చర్మము ఇవన్నీ ఏ విషయాల్ని గ్రహిస్తున్నాయో అవన్నీ నేను తెలుసుకుంటున్నాను. ఈ దేహం ఒకటి ఉంది అనేది తెలుసుకుంటున్నాను. అలాగే
ఈ ప్రాణశలనం అనేది జరుగుతుంది అనేది నేను తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ పంచజ్ఞానేంద్రియాలకు సంబంధమైన విషయాలన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ గోచరమయ్యేటటువంటి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఈ ప్రపంచం ఈ దేహంతో సహా నేను తెలుసుకునేటటువంటిదే కానీ ఇది మరేమీ కాదు. నేను తెలుసుకుంటున్నటువంటిది ఇదంతా కూడా దృశ్యము. దేహం దగ్గర నుంచి ఇక్కడ ప్రతిదీ కూడా దృశ్యము. నేను ద్రష్టనై ఉన్నాను. సరే, తెలుసుకుంటున్నావు, బాగానే ఉంది. లోపల ఇంకోటి ఉంది, మనస్సు. బహుశా మరి నీవు మనస్సువై ఉండవచ్చేమో అనేటటువంటి దానికి ఆలోచన చేయాలి. ఇప్పుడు నా మనస్సు బాగుంది, నా మనస్సు బాగాలేదు, నా మనస్సులో ఇలాంటి ఆలోచన వచ్చింది అని అంటున్నావు కదా. అంటే మనస్సు అంటే ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, అవన్నీ కూడా గమనించటం అనేటటువంటిది జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఒక్కోసారి మనసు బాగుంది, బాగోలేదు అనేది తెలుస్తుంది. ఎవరికో కానీ తెలుస్తుంది, మొత్తానికి లోపల తెలుస్తుంది. అలాగే ఈ ఆలోచన వచ్చింది అన్నది కూడా తెలుస్తుంది, ఆలోచన పోయింది అన్నది తెలుస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంది అనేది తెలుస్తుంది, మనస్సు అశాంతిగా ఉంది అనేది తెలుస్తుంది, కోపం వచ్చింది అనేది తెలుస్తుంది. మనసులోనే కదా. ఇక కోపం వస్తుంది నాకు అన్నది కూడా తెలుస్తుంది, వచ్చింది అన్నది తెలుస్తుంది. ఆ తర్వాత దానివల్ల జరిగేటటువంటివి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తుంది. ఈ తెలుసుకుంటున్నటువంటి మనసులో ఆలోచనలు తెలుసుకుంటున్నటువంటి, భావాలు తెలుసుకుంటున్నటువంటి, భావోద్వేగాలు తెలుసుకుంటున్నటువంటి నీవెవరు? తెలుసుకుంటున్నావు నీవు. నీ చేత తెలుసుకోబడుతున్నటువంటి మనస్సు నీవు కాదు. నీ చేత తెలుసుకోబడుతున్నటువంటి ఈ ప్రపంచం నీవు కాదు. ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు నీవు కాదు. మరి నీవెవరు? ఇదంతా కూడా దృశ్యము. నీవు కేవలము ద్రష్టవై ఉన్నావు. తెలుసుకుంటున్నటువంటి, గమనిస్తున్నటువంటి, ద్రష్టవైనటువంటి నీవు ఈ దేహంలో ఉన్నావు. నీవిప్పుడు ఏ విధంగా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఈ ఆకారంతో ఉన్నావు. ఎందుకనంటే ఈ ఆకారం నీ చేత తెలుసుకోబడుతుంది, ఈ మనస్సు నీ చేత తెలుసుకోబడుతుంది. ఇవేవి నీవు కానప్పుడు, ఈ ఆకారమే నీవు కానప్పుడు నీవు నిరాకారమై ఉన్నావు. నిరాకారమైనటువంటి నీవు, ద్రష్టవైనటువంటి నీవు ఈ దేహంలో నీవు ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరు? ఇది మారుతూ ఉంది. ఆలోచనలు మారుతూ ఉన్నాయి. దేహము వికారాలు చెందుతూ ఉంది. ఇది ఒకప్పుడు తల్లి గర్భంలో ఉంది, ఆ తర్వాత పుట్టటము, పెరగటము, ఆ తర్వాత మార్పులు రావటము, శిథిలమవ్వటము, ఆ తర్వాత మరణము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ నీలో ఏ మార్పు కూడా లేనేలేదు. కేవలము నువ్వు తెలుసుకుంటూనే ఉన్నావు. ఈ దేహము అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ పోతుంది, కర్మలు చేసుకుంటూ పోతుంది. ఎందుకని?
ఈ దేహానికి కర్మేంద్రియాలు ఉన్నాయి, కర్మలు చేసుకుంటూ పోతుంది. అలాగే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఆ జ్ఞానేంద్రియాలు వాటికి సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ వాటిని గ్రహిస్తూ ఉన్నాయి. అవన్నీ మనసుకు చేరుస్తున్నప్పుడు మనసేమో ఆలోచిస్తూ ఉంది. వీటన్నిటినీ మొత్తాన్ని గమనిస్తున్నటువంటి నీవు వీటికి వేరుగా ఉన్నావు. వీటికి నీవు వేరుగా ఉన్నావు, నీవు ద్రష్టవై ఉన్నావు. ఇప్పుడు నీవెవరు అనేటటువంటిది. సరే, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే, ఈ విధమైనటువంటి యథార్థమైనటువంటి పరమాత్మను, శాశ్వతమైనటువంటి పరమాత్మను నీవు ధ్యానించినట్లయితే, ఎవరిని ధ్యానించాలి? ఇప్పుడు ఎవరిని ధ్యానించాలి అంటే, అవ్యక్తుడైనటువంటి, అచింత్యుడైనటువంటి, అనిర్దేశుడైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, అచలుడైనటువంటి, కూటస్థుడైనటువంటి, ధ్రువుడైనటువంటి, అక్షరుడైనటువంటి పరమాత్మను నీవు ధ్యానించినట్లయితే నీవు నన్నే పొందుతావు అంటున్నారు. ఎక్కడ ధ్యానించాలి? ఎక్కడ ధ్యానించాలి? బయట ఎక్కడ ధ్యానించడానికి కుదరదు. ఎందుకని? బయట ఉన్నదంతా ప్రపంచమంతా కూడా మారేటటువంటిది. మారినటువంటి వాడిని నువ్వు ధ్యానించాలి, అక్షరుడైనటువంటి వాడిని ధ్యానించాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏ విధంగా ఉన్నాడు? దృశ్యంలాగా లేడు, ద్రష్టగా ఉన్నాడు. ఆయన దృశ్యంలాగా లేడు, ద్రష్టగా ఉన్నాడు. ఎక్కడ? ఈ దేహంలోనే. నేను గమనిస్తున్నాను అంటున్నావు చూడు, నేను గమనిస్తున్నాను అన్నావు చూడు, ఆ నేనే ఆయన తత్వమసి. ఆ విధంగా నీవు అవగాహన చేసుకున్నట్లయితే గమనిస్తున్నటువంటి నిన్ను నీవు తెలుసుకొని, ఈ గమనించబడేటటువంటిదంతా కూడా, ఈ దృశ్యమంతా కూడా అనిత్యమైనటువంటిది, ఇది మిథ్య అని తెలుసుకొని దీని పట్ల ఒక ఉదాసీనత నువ్వు ఏర్పరచుకొని ఇక్కడ అందరి పట్ల కూడా ఒక సమభావనతో ప్రవర్తిస్తూ అన్ని జీవుల యొక్క హితాన్ని నువ్వు కోరుతూ వీటిని దర్శిస్తున్నటువంటి, వీటిని తెలుసుకుంటున్నటువంటి, వీటికి ద్రష్టమైనటువంటి నీ మీద నీ దృష్టి ఉంచుకుంటూ నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు తే ప్రాప్నువంతి మామేవ, నాతో నీవు ఏకమవుతావు అన్నారు. ఏకమవ్వటం కాదు, ఆయనకు నాకు తేడా లేదు అనేది నీవు తెలుసుకోగలుగుతావు అనేది దీని అర్థం. కాకపోతే ఇక్కడ మనకు బోధ చేస్తున్నారు కాబట్టి నన్ను పొందుతావు, నాతో ఏకమవుతావు అనేది చెప్తున్నారు. అంటే మోక్షం పొందుతావు. ఇంకా సరైన మాట ఏంటంటే నీవు ముక్తుడవే అనేటటువంటిది నీవు తెలుసుకుంటావు. ఎప్పుడో పొందటం అన్నది కాదు, ఎప్పుడో ఏకమవ్వటం అన్నది కాదు. నేను ముక్తుడనే అనేటటువంటిది నిన్ను నీవు తెలుసుకుంటావు అనేది మనకు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. బాగానే ఉంది. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, క్లేశో అధికతర స్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్విరవాప్యతే అని చెప్తున్నారు. అంటే ఇది చాలా కష్టమైనటువంటిది. ఎందుకు కష్టమైనటువంటిది? కనపడుతుంటే ఆ రూపాన్ని పట్టుకొని మనం ధ్యానించుకుంటూ ఉండవచ్చు, నమస్కరించుకుంటూ ఉండవచ్చు, కళ్ళు మూసుకొని మళ్ళా తలుసుకోవచ్చు. అలాగే ఆ రూపాలకు గుణాలు ఉంటాయి కాబట్టి ఆ గుణాలన్నీ కూడా మనం తలుసుకుంటూ ఉండవచ్చు. అష్టోత్తర శతనామావళి
వారి గుణాలతో కూడినటువంటి దాన్ని మళ్ళా తలుసుకుంటూ ఉండవచ్చు. కాబట్టి అది తేలికైనటువంటిది. ఈ విధంగా గోచరం కానటువంటి అవ్యక్తమైనటువంటి అచింత్యమైనటువంటి దాన్ని ఏ విధంగా తెలుసుకోవటము, కాబట్టి ఇది కష్టమే అనేది ఇక్కడ భగవంతుడు చెబుతున్నారు. ఇది కష్టమే. క్లేశో అధికతరస్తేషాం, ఇది చాలా కష్టమైనటువంటిది. అయితే ఏమని చెప్తున్నారంటే ఈ అవ్యక్తాన్ని ధ్యానించటం కష్టమైంది. ఎవరికి కష్టము అంటే ఎవరికైతే దేహ అభిమానము పోలేదో వారికి కష్టము. ఇక్కడ గట్టిగా పెట్టారు మనకు. ఎందుకంటే మొట్టమొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. విషాదం ఎందుకు వచ్చిందో, నీకు దుఃఖం ఎందుకు వచ్చింది అనేటటువంటిది తెలియచేసి ఆ దుఃఖం నుంచి నువ్వు బయటపడటానికి ఈ అవగాహన చేసుకోవాలో మనకు 2వ అధ్యాయంలోనే చెప్పారు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత. ఈ దేహాలు అంతమైపోయేటటువంటివే. నీవు నిత్యుడవై ఉన్నావు, నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమై ఉన్నావు, ఆనందస్వరూపమై ఉన్నావు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీకు జనన మరణాలు అనేటటువంటివి లేనే లేవు. నీవు కేవలము ఆత్మస్వరూపమై ఉన్నావు అనేటటువంటిది 2వ అధ్యాయంలోనే చెప్పారు మనకు. దానికి తగ్గట్లుగా నీవుగా ఉండటానికి, దేహాభిమానం పోగొట్టుకోవటానికి, దేహవాసన పోగొట్టుకోవటానికి కర్మలు ఏ విధంగా చేస్తే నీవు ఈ కర్మబంధం నుండి బయటపడతావో, ఆ అహంకారాన్ని ఏ విధంగా నువ్వు పోగొట్టుకోగలుగుతావో కర్మయోగంలో చెప్పారు. అలాగే ఈ దేహాన్ని వేరు చేసి నేను వేరు, ఈ దేహం దాని పనులు అది చేసుకుంటుంది. నైవక్కించిత్ కరోమితి అని కర్మ సన్యాస యోగంలోనే చెప్పారు. అలాగే 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో చెప్పారు. ఏమని? చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో. నిరంతరము కూడా ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉండాలి అనేటటువంటిది చెప్పారు. ప్రతిసారి కూడా ఈ దేహం దాని పని అది చేసుకుంటుంది, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా నీ లక్షణాలను నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు. ఈ దేహవాసన పోగొట్టుకో. దేహవాసన పోగొట్టుకున్నప్పుడు దాంతోపాటు అహంకారం మహంకారం పోతాయి, దాంతో కామక్రోధాలు పోతాయి. కామక్రోధాలు పోయినప్పుడు నీకు ఆత్మస్వరూపంగా అనుభవపూర్వకంగా నిన్ను నువ్వు తెలుసుకోవటమే కాకుండా నీవుగా నిరంతరం కూడా ఉండటానికి వీలవుతుంది అనేటటువంటిది మనకు తండ్రి చెప్పారు. కానీ నీకు ఇంకా దేహవాసన పోలేదు. దేహవాసన ఇంకా పోలేదు, దేహాభిమానం పోలేదు. నేను దేహమే అనుకుంటున్నావు. దేహమే అనుకుని వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు. వాళ్ళు చనిపోతారేమో అంటున్నావు. అర్జునుడితో మాట్లాడుతున్నాడు. వాళ్ళని నేను చంపటం పాపము అంటున్నావు. ఇవన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ధర్మం కాదేమో అంటున్నావు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు దేహమే అనుకుంటున్నావు కాబట్టి. నైవ కించిత్ కరోమితి, నేను చేసేవాడిని కాదు, నేను చంపేవాడిని కాదు, నేను బ్రతికించేవాడిని కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని. నైవ కుర్వన్న కారయన్, నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కానే కాదు అనేటటువంటిది నీకు లోపలికి ఇంకలేదు. అందుకని నీవు ఇదంతా కూడా పరమాత్మ స్వరూపంగా, ఇదంతా కూడా విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడిగా చూడు అని నీకు ఈ బోధ ద్వారా నీకు అవగాహన కలిగించితే ఈ విశ్వమంతా కూడా ఈ విధంగా నువ్వు చూడమంటే నేను చూడలేను అన్నావు. ఎందుకని? ఇక్కడ నీకు మంచి కనపడుతుంది, చెడు కనపడుతుంది, ధర్మము కనపడుతుంది, అధర్మము కనపడుతుంది.
అలాగే దేవతలు కనపడుతున్నారు, రాక్షసులు కనపడుతున్నారు. ఇదంతా కూడా విశ్వేశ్వరుని స్వరూపంగా నేను చూడలేకపోతున్నాను అన్నావు. ఎందుకని చూడలేకపోతున్నావు? ఇంకా దేహాభిమానం నీకు పోలేదు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. నీకు దేహాభిమానం కనుక పోయినట్లయితే అంతా కూడా పరమాత్మ అనేటటువంటి ఒక దృష్టి నువ్వు ఏర్పరచుకుని అన్నిటి పట్ల కూడా ఒక సమభావన నువ్వు ఏర్పరచుకున్నట్లయితే సర్వభూత హితే రత, అందరి శ్రేయస్సు కూడా కోరుతూ లోక సంస్థ సుఖినో భవంతు, అంతా కూడా పరమాత్మ స్వరూపమే, అందరూ బాగుండాలి అనేటటువంటిది నువ్వు లోపల స్థిరపరచుకుని ఉన్నట్లయితే, ఆ దృష్టి అలాగే ఏర్పరచుకున్నట్లయితే నువ్వు ఇంకొక ప్రశ్న మాట్లాడవు. ఏం ప్రశ్న అడిగావు? ఇప్పుడు నిన్ను భక్తి శ్రద్ధలతో నిన్ను ధ్యానించటము అనేటటువంటిది ఉత్తమమైనటువంటిదా, లేక అక్షరము అనిర్దేశము అయినటువంటి పరమాత్మను ధ్యానించటం ఉత్తమమైనటువంటిదా అనే ప్రశ్న అడగవు. ఈ ప్రశ్న నువ్వు అడిగావు అంటే ఇంకా నీవు దేహభావనతో ఉన్నావు అన్నమాట. దేహాభిమానం అన్నది నీకు పోలేదు. దేహాభిమానం పోనప్పుడు అక్షరస్వరూపమైనటువంటి పరమాత్మను ధ్యానించటము, అవ్యక్తమైనటువంటి, అచింత్యమైనటువంటి, అచలమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఈ దేహంలో ధ్యానించటం అనేటటువంటిది, అది నీవే అని తెలుసుకోవటం అనేటటువంటిది కుదరదు. ఎందుకని? నేను ఈ దేహమైనటువంటి వాసన అంత బలంగా ఉన్నప్పుడు ఈ దేహం నేను కాదు, దేహంలో ఉన్నటువంటి ద్రష్టను నేను అనేటటువంటిది నీకు స్థిరపరచుకోవటం అనేది కుదరదు. ఇది నేను అనుకుంటూ దీని పట్ల ప్రేమతో ఉండి, దీనికి సంబంధమైనటువంటి వాటి పట్ల మమకారంతో ఉండి, ఆ రెండు నువ్వు పోగొట్టుకోనప్పుడు, ఈ కర్మలు చేస్తున్నప్పుడు నైవక్కించిత్ కరోమితి అని కనీసం అది కూడా నీవు అనుకోలేనప్పుడు, ఈ దేహమే నేను అనుకుంటున్నప్పుడు, అలాంటప్పుడు నీకు ఇది కుదరదు. కష్టమే, చాలా కష్టం. మరి ఎలాగా? ఇబ్బంది ఏమి లేదు, దానికి నేను ఇంకొక మార్గం చెప్తాను, తప్పకుండా చెప్తాను. అయితే ఒక్కటి గుర్తుంచుకో, జ్ఞానం ద్వారా మాత్రమే నీవు మోక్షం పొందుతావు. జ్ఞానయోగం ద్వారా మాత్రమే ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడతావు. కేవలము జ్ఞానం వల్ల మాత్రమే ఈ దుఃఖం నుండి బయటపడతావు. మరి దేనివల్ల కాదు, మరి దేనివల్ల కానే కాదు. శాస్త్రం మనకి అలాగే చెప్తుంది. భగవత్పాదుల వారు అనేక సార్లు నొక్కి ఒక్కడిస్తూ ఉంటారు ఇదే విషయాన్ని. జ్ఞానం అంటే ఏంటి? శాశ్వతమైనటువంటి, అక్షరుడైనటువంటి, అచింత్యుడైనటువంటి, అప్రమేయుడైనటువంటి ఆ పరమాత్మను, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఈ దేహంలోని ఆత్మగా తెలుసుకొని, చిత్తం ఆత్మన్యేవావతిష్టతే, నిరంతరము కూడా ఆత్మధ్యానంలో మునిగిపోవటము ఏదైతే ఉందో అది దేహభావనతో ఉన్న వాళ్లకు కుదరదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనేది, ఏం చేయాలి అంటే ఒక పద్ధతిలో ఒకటో మెట్టు, రెండో మెట్టు, 3, 4, 5వది జ్ఞానము. ఇప్పుడు నేను నీకు చెప్పింది ఏంటంటే 5వ మెట్టు. 5వ మెట్టు గురించి చెప్పాను అన్నమాట. అంటే ఇది లక్ష్యము. ఈ లక్ష్యానికి నువ్వు చేరుకోవాలి. ఈ లక్ష్యానికి నువ్వు చేరుకోవాలి అంటే 5వ మెట్టు మీ దగ్గర నుంచి నేను నీకు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. 5 నుంచి కిందకు వస్తాను. 4వ మెట్టు మీద నువ్వు ఉండగలవా? ఒకవేళ నువ్వు ఉండలేకపోతే 3వ మెట్టు, ఒకవేళ 3వ మెట్టు మీద కూడా నువ్వు ఉండలేకపోతే 2వ మెట్టు,
అక్కడ కూడా నువ్వు ఉండలేకపోతే ఒకటో మెట్టు. నిన్ను మాత్రం నేను వదలాలని అనుకోవటం లేదు, నిన్ను మాత్రం నేను వదలాలని అనుకోవటం లేదు. కొద్ది ప్రయత్నం చేస్తే నువ్వు ఒకటో మెట్టు మీద నువ్వు ఏది పొందాలో అది నువ్వు పొందుతావు. ఆ తర్వాత నెమ్మదిగా నీవు రెండో మెట్టు మీదకి నువ్వు చేరుతావు. నేను ఉన్నాను కదా, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5 క్రమేణా నువ్వు చేరి తీరుతావు. అది ఆ తర్వాత ఆయన మనకు చెప్పబోతున్నారు. ఇదంతా కూడా నేనంతా అవగాహన చేసుకుని 5వ మెట్టు మీద స్థిరపడాలి అనేటటువంటిది లోపల గట్టిగా ఏర్పరచుకోండి. అటు ఇటు చూడటం కాదు, ఎప్పుడు దృష్టి ఒకేలాగా ఉండాలంతే. మీరందరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ద్రష్టనైనటువంటి నేను, ఏ బంధము నాకు లేనే లేదు, ద్రష్టనైనటువంటి నాకు ఏ బంధము లేదు, నేను ముక్తుడనే, ఎప్పుడో వచ్చేది కాదు, నేను ముక్తుడనే అయి ఉన్నాను, నేను దీంతో కలిసేవాడిని కూడా కాదు, నేను అసంగుడనై ఉన్నాను అని ఆ విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకుని ఈ జీవన్ముక్త అవస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరందరూ కూడా ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో